నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఆ నీటి చుట్టూ అల్లుకున్న రాజకీయం మాత్రం దశాబ్దాలుగా గడ్డకట్టుకుపోయే ఉంది. సరిహద్దులు గీసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాలు కేవలం నీళ్లు మాత్రమే కాదు, అవి ఓట్లు రాల్చే ఆయుధాలు, భావోద్వేగాలను రగిలించే ఇంధనాలు. కానీ కాలం మారుతోంది. ఇన్నాళ్లు కత్తులు దూసుకున్న చోట ఇప్పుడు కరచాలనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అనుభవం పండిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు దూకుడుకు మారుపేరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీరిద్దరి మధ్య ఇప్పుడు అద్భుతమైన జల సాన్నిహిత్యం చిగురిస్తోంది. నీటి కోసం తన్నుకోవడం కాదు, పంచుకోవడం మిన్నా అనే సరికొత్త సిద్ధాంతం ఇప్పుడు తెలుగు నేల మీద కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ వ్యూహమా, లేక రెండు రాష్ట్రాల భవిష్యత్తును మార్చి చారిత్రక అవసరమా? ఈ మార్పు వెనుకున్న అసలు కథేంటి? గతాన్ని ఓసారి వెనక్కి తిరిగి చూస్తే నీటి పంపకాల వ్యవహారం ఎంతటి ప్రహసనంగా మారిందో మన కళ్ల ముందు మెదులుతుంది. 2014 విభజన తర్వాత తొలి విడతలో చంద్రబాబు, కేసీఆర్లు, ఆ తర్వాత కేసీఆర్, జగన్లు ముఖ్యమంత్రులుగా పాలన సాగించారు. అయితే తొలుత పంతాలు పట్టింపులతో కాలం గడిచిపోతే ఆ తర్వాత వచ్చిన ఇద్దరు స్నేహితుల హయాంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటూ పైకి నవ్వులు చిందించారే తప్ప సమస్యను మాత్రం సాగదీస్తూనే వచ్చారు. ఆత్మీయ ఆలింగనలు, స్వీట్ల పంపిణీలు జరిగాయే కానీ నీటి వాటాల లెక్క మాత్రం తేలలేదు. సరికదా, రాజకీయ అవసరాల కోసం నాగార్జున సాగర్ డ్యాం మీద అర్ధరాత్రి పోలీసులను దించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన సందర్భాలను మనం చూశాం. ప్రజల దాహార్తి కంటే ఎన్నికల బాక్సుల్లో ఓట్లు నింపుకోవడమే లక్ష్యంగా నాడు పావులు కదలాయి. కానీ ఆ నాటకీయ పరిణామాలకు ప్రజలు చరమగీతం పాడారు. ఇప్పుడు ఆ రాజకీయ క్రీడకు తెరదించుతూ నిజమైన పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే కృష్ణానది తీరం ఎలా ఉండేదో. నాగార్జున సాగర్ మీద ముళ్ల కంచెలు, ఇరువైపుల మోహరించిన వేలాది మంది పోలీసులు, ఏ క్షణమైనా ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత, మా నీళ్లు మావి అంటూ నినదించిన గొంతుకలు. కానీ ఈరోజు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కంచెలు తొలగిపోయాయి, కరచాలనాలు మిగిలాయి. నదిలో నీళ్లు పారడం సహజమే, కానీ నాయకుల మధ్య మాటలింత సాఫీగా పారడమే తెలుగు రాజకీయాల్లో అత్యంత అరుదైన దృశ్యం. యుద్ధం చేస్తే వీరులవుతారేమో కానీ సంధి చేస్తేనే రైతులు బాగుపడతారని ఇద్దరు నాయకులు గుర్తించిన క్షణమిది. తుపాకీ గొట్టం ద్వారా రాని పరిష్కారం చర్చల ద్వారా వస్తుందని నమ్మిన తరుణమిది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో ఇప్పుడో పరిణతి కనిపిస్తోంది. నీటి విషయంలో రాజకీయాలొద్దు, భావోద్వేగాలతో ఆటలొద్దు అంటూ ఆయన తెలంగాణకిస్తున్న పిలుపులో ఒక పెద్దరికముంది. గోదావరి జలాలు సముద్రం పాలవుతుంటే వాటిని వాడుకోవడంలో అభ్యంతరాలెందుకనేది ఆయన సూటి ప్రశ్న. పోలవరం పూర్తయితే తెలంగాణకు నష్టమేంటి? దేవాదుల ప్రాజెక్టును తాను ప్రారంభించిన రోజులను గుర్తు చేస్తూ నీటిని పొదుపు చేస్తే 2 రాష్ట్రాలకు లాభమేనని ఆయన చెబుతున్న లాజిక్ ఆలోచింపజేసేలా ఉంది. ఎగువన ప్రాజెక్టు కట్టి కిందికొచ్చే నీళ్లను అడ్డుకుంటే నష్టపోయేది రైతే తప్ప నాయకులు కాదన్న సత్యం ఆయన మాటల్లో ధ్వనిస్తుంది. కృష్ణా డెల్టాను కాపాడి గోదావరిని అనుసంధానం చేసుకుంటే భవిష్యత్ తరాలకు నీటి కష్టాలుండవన్నది ఆయన దార్శనికత. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మాకు పంచాయతీలొద్దు, నీళ్లు మాత్రమే కావాలని ఆయన కుండబద్దలు కొట్టారు. వివాదంతో కాలం గడిపే కంటే పరిష్కారాలతో ముందుకెళ్లాలన్న ఆయన ఆలోచన నేటితరం రాజకీయాలకు అద్దం పడుతోంది. ఉమ్మడి ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయన్న ఆవేదనలో వాస్తవముంది. రాజకీయాల లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడడం లేదని, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని రేవంత్ స్పష్టం చేయడం గత ప్రభుత్వాల తీరుకు పూర్తిగా భిన్నం. పొరుగు రాష్ట్రాలతో స్నేహం ఉంటేనే తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ దొరుకుతుందన్న ఆయన మాటల్లో పాలనాపరమైన దూరదృష్టి దాగి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఒకటుంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు చంద్రబాబు రాజకీయ పాఠశాల నుంచి వచ్చిన వారే. కానీ గురువుతో వ్యవహరించిన తీరులో ఇద్దరిది భిన్న ధృవాల ప్రయాణం. కేసీఆర్ తన అస్తిత్వం కోసం చంద్రబాబును శత్రువుగా చూపిస్తూ రాజకీయాలు చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు విజన్ను, అనుభవాన్ని గౌరవిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత ద్వేషాలకు తావివ్వకుండా వ్యవస్థాగతమైన సమస్యలను పరిష్కరించుకోవాలన్న వీరిద్దరి ఉమ్మడి తపన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల సంబంధాలను కొత్త మలుపు తిప్పుతోంది. రాజకీయాలకు అతీతంగా ఇద్దరు నాయకులు ఒకే వేదిక మీదికి రావడం తెలుగు జాతి అనే భావనను మళ్లీ బలోపేతం చేస్తోంది. అయితే ఈ జల మైత్రి వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కూడా లేకపోలేదు. 10 ఏళ్లుగా తెలంగాణలో ఆంధ్ర పాలకుల పెత్తనం అనే సెంటిమెంట్ను రగిలిస్తూ
కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకున్నారు. చంద్రబాబును ఒక భూతద్దంలో చూపిస్తూ ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరిగ్గా ఆ అస్త్రానికే విరుగుడు కనిపెట్టారు. చంద్రబాబుతో స్నేహస్తం చాచడం ద్వారా ఇకపై తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలకు తావులేదని, కేవలం అభివృద్ధి రాజకీయాలే ఉంటాయని చెప్పకనే చెబుతున్నారు. చంద్రబాబును శత్రువుగా కాకుండా ఒక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవిస్తూనే కేసీఆర్ చేతిలో ఉన్న ఒక ప్రధానమైన రాజకీయ ఆయుధాన్ని రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారనేది విశ్లేషకుల మాట. ఇది కేవలం నీటి పంపకం మాత్రమే కాదు, పాత రాజకీయాలకు తెరమగీతం పాడే సరికొత్త ఎత్తుగడ. కేవలం మైకుల ముందు మాటలు చెప్పి వదిలేయకుండా ఆచరణలో చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయ నాయకులను పక్కన పెట్టి కేవలం నిపుణులు, ఇంజనీర్లతో కూడిన 13 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనం. గతంలో బోర్డుల మీటింగ్లు రసాభావంగా మారేవి. కానీ ఇప్పుడు టెక్నికల్ అంశాల ఆధారంగా శాస్త్రీయంగా నీటి లెక్కలు తేల్చడానికి ఈ కమిటీ సిద్ధమయ్యింది. భావోద్వేగాలను పక్కన పెట్టి బ్యారేజీలు, క్యూసెక్ల లెక్కలతో సమస్యను పరిష్కరించాలన్న ఇరువురు సీఎంల నిర్ణయం జల జగడాలకు చెక్ పెట్టే దిశగా వేసిన తొలి అడుగు. నీటి యుద్ధాలు కేవలం నీటికే పరిమితం కావు, అవి రాష్ట్రాల ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీస్తాయి. రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలంగాణకు సముద్ర తీరం లేదు. ఏపీ సహకరిస్తేనే ఇక్కడి ఉత్పత్తులు తక్కువ ఖర్చుతో ప్రపంచానికి చేరుతాయి. అలాగే ఎగువన తెలంగాణ సహకరిస్తేనే ఏపీలో కృష్ణా డెల్టా ఊపిరి పీల్చుకుంటుంది. పోలవరం అడ్డంకులు తొలగితే ఏపీకి జీవనాడి దొరుకుతుంది. అయితే ఇక్కడో బలమైన రాజకీయ వాస్తవం ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబుది నిర్ణయాత్మక పాత్ర. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబుతో సఖ్యత ఉంటే పెండింగ్ నిధులు, విభజన హామీల సాధనలో తెలంగాణకు కూడా మేలు జరుగుతుందన్నది రేవంత్ ఆలోచనగా కనిపిస్తుంది. ఈ పరస్పర ఆధారిత ఆర్థిక, రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకున్నారు కాబట్టి ఇరువురు నేతలిప్పుడు సహకార మంత్రాన్ని జపిస్తున్నారు. కేంద్రం నుంచి ఏదైనా సాధించాలంటే విడివిడిగా పోరాటం కంటే ఢిల్లీలో పట్టున్న చంద్రబాబుతో కలిసి గళం విప్పడమే తెలివైన పని అన్నది తాజా వ్యూహం. చంద్రబాబు చెప్పినట్లు మిగిలిన నీటిని సాగర్, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణకు కూడా లబ్ధే. కృష్ణాలో నీరు తక్కువగా ఉన్నప్పుడు ఎగువన ప్రాజెక్టులు కడితే దిగువకు నష్టం కలుగుతుందన్నది వాస్తవం. అందుకే గోదావరిని నమ్ముకోవాలని, వృధాగా పోయే నీటిని మళ్లించుకోవాలని ఇద్దరు భావిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలోనూ అనవసర అపోహాలు వద్దని ఏపీ చెబుతుంటే తమ వాటా తమకు దక్కాలన్నది తెలంగాణ డిమాండ్. ఈ సున్నిత అంశాన్ని కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న నిర్ణయం రెండు ప్రాంతాల రైతుల కళ్లల్లో ఆశలు రేపుతోంది. నీరు ఎవరి సొత్తు కాదు, అది నేల తల్లి బిడ్డలందరిది అనే స్పృహ ఇప్పుడు పాలకుల్లో కలగడం శుభ పరిణామం. రాజకీయ నాయకుల వ్యూహాలు ఎలా ఉన్నా చివరికి గెలవాల్సింది రైతే. దశాబ్దాలుగా పొలాలకు నీళ్లు రాక, ప్రాజెక్టులు పూర్తి కాక, ట్రిబ్యునల్ తీర్పుల కోసం ఎదురు చూసి అలసిపోయిన కళ్ళు ఎన్నో ఉన్నాయి. జూరాల నుంచి నీళ్లు తెచ్చుకుని మహబూబ్ నగర్కి ఇచ్చిన సందర్భాన్ని చంద్రబాబు గుర్తు చేయడం ప్రజల కోసం రాజకీయాలు చేస్తే ఎంత మంచిదో చెప్పకనే చెబుతోంది. ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు వేస్తున్న అడుగులు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, అవి కాలువల్లో నీటి ప్రవాహంలా పారాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. గత అనుభవాలు నేర్పిన పాఠాలతో ఈసారి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. చివరగా తెలుగు జాతి ఒక్కటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అన్న చంద్రబాబు మాట, సమస్యల పరిష్కారమే మాకు కావాలి అనే రేవంత్ రెడ్డి సంకల్పం ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగితే ఆనందించేది మూడో వ్యక్తే తప్ప తెలుగు ప్రజలు కాదన్న సత్యం ఇప్పుడు తేటతెల్లమయ్యింది. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అనే పరిణతితో ఇద్దరు నాయకులు ముందడుగు వేస్తున్నారు. గోదావరి, కృష్ణా నదులు ఎలాగైతే కలిసి పారుతాయో రెండు రాష్ట్రాల ప్రగతి రథ చక్రాలు కూడా అలాగే కలిసి సాగాలి. కలిసి ఉంటే కలదు సుఖం అనేది చిన్నప్పుడు చదువుకున్న సామెత మాత్రమే కాదు, అదిప్పుడు రెండు రాష్ట్రాల మనుగడకు అత్యవసరమైన రాజనీతి. ఈ జలబంధం భవిష్యత్ తరాలకు బంగారు బాట వేస్తుందని ఆశిద్దాం.